హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్లో 4 మెయిన్ టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ ప్రాంప్ట్. ఈ క్వశ్చన్ ప్రాంప్ట్ ఏంటి అంటే మనం సింపుల్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ, ఇలా కొంచెం సింపుల్ క్వశ్చన్స్ అడగడానికి మనం క్వశ్చన్ ప్రాంప్ట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాట్‌జిపిటికి ఒక కమాండ్ లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, దాన్నే ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ అ స్టడీ ప్లాన్ ఫర్ అ బిగినర్ అని అనొచ్చు, లేదా క్రియేట్ అ స్టడీ ప్లాన్ ఫర్ అ స్టూడెంట్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, నాకు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వు అని చెప్పేసి. ఓకే, దాన్ని ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్ అంటారు. నెక్స్ట్ రోల్ బేస్డ్ ప్రాంప్ట్. ఈ రోల్ బేస్డ్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే చాట్‌జిపిటికి ఒక రోల్ ఇచ్చేస్తామన్నమాట. లైక్ యాక్ట్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అండ్ సజెస్ట్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ టిప్స్ అని అడగొచ్చు. అంటే నేను ఏం చెప్తున్నాను, డిజిటల్ మార్కెట్ ఎక్స్పర్ట్ లాగా నాకు ఇన్స్టాగ్రామ్ గ్రోత్ కావడానికి సజెస్ట్ చెయ్యు టిప్స్ని అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ నేను రోల్ ఏమి ఇచ్చానో డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, లేదా యాక్ట్ యాజ్ అ టీచర్ అండ్ ఎక్స్ప్లెయిన్ హిస్టరీ అని చెప్తున్నాను. సో ఇక్కడ నేను హిస్టరీ ఒక టీచర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయు అంటున్నాను. సో రోల్ ఇస్తున్నాం చాట్‌జిపిటికి. నెక్స్ట్ కాంటెక్స్ట్ ప్రాంప్ట్. ఈ కాంటెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటంటే మన సిచ్యువేషన్, మన బ్యాక్గ్రౌండ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, దాన్ని కాంటెక్స్ట్ ప్రాంప్ట్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఐటీ స్టూడెంట్ ఫ్రమ్ ఇండియా, ఎక్స్ప్లెయిన్ ఐటీ సెక్టార్ ఇన్ సింపుల్ అని అడగొచ్చు. లేదా ఐఎమ్ నాట్ ఐటీ స్టూడెంట్ ఫ్రమ్ ఇండియా, ఎక్స్ప్లెయిన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ సింపుల్ అని కూడా అడగొచ్చు. సో వీటిని మనం కాంటెక్స్ట్ ప్రాంప్ట్ అని అంటాం. సో ఈ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్లో మనకి మెయిన్గా 4 ఉంటాయని చెప్పాను కదా, క్వశ్చన్, ఇన్స్ట్రక్షన్, రోల్ అండ్ కాంటెక్స్ట్. ఇవి నేర్చుకుంటే ప్రాంప్ట్స్ మనం క్లియర్గా ఇస్తే అవుట్పుట్స్ అనేటివి క్లియర్గా ఇవ్వడానికి ట్రై చేస్తుంది చాట్‌జిపిటి. ఓకే, మీరు ఈరోజు ఏం చేయాలి అంటే చాట్‌జిపిటికి వెళ్ళి ఫస్ట్ సింపుల్గా క్వశ్చన్ అడగాలి. సెకండ్, ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్స్ అంటే ఏంటి, లైక్ క్రియేట్ అ స్టడీ ప్లాన్, క్రియేట్ అ టైం టేబుల్, ఇలాగా. నెక్స్ట్ రోల్ బేస్డ్ ప్రాంప్ట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఒక మోటివేటర్ లాగా ఉండి నాకు మోటివేషన్ ఇవ్వు అని కూడా చెప్పొచ్చు. అలాగా మీరు తెలుగులో ఇచ్చినా అది మీకు ఆన్సర్ కరెక్ట్గానే ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే చాట్‌జిపిటిని సింపుల్గా అర్థం చేసుకోగలుగుతాం, అది మనని సింపుల్గా అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ ఒక ప్రాంప్ట్ బాగుండాలి అంటే ఈ ఫార్ములా యూజ్ అనమాట. ఓకే, రోల్, టాస్క్, కాంటెక్స్ట్, అవుట్పుట్ స్టైల్. ఓకే, ఈ ఫార్ములా కనుక మీరు మైండ్లో ఉంచుకుంటే మాత్రం ప్రాంప్ట్స్ని ఈజీ అండ్ సింపుల్గా రాయగలుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యాక్ట్ యాజ్ అ టీచర్, రోల్ ఇచ్చాను. క్రియేట్ అ 30 days లెర్నింగ్ ప్లాన్, టాస్క్ ఇచ్చాను. కాంటెక్స్ట్, నా ఎగ్జామ్స్. అవుట్పుట్ స్టైల్ ఎలా ఉండాలి, 30 days ప్లాన్ ఉండాలి అని చెప్పా. సో ఇది ఈ ఫామ్లో ఇక్కడ యూజ్ అవుతుంది. సో ప్రాంప్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే, ఒక మంచి గుడ్ ప్రాంప్ట్ అంటే ర్యాండమ్గా క్వశ్చన్స్ అడగడం కాదు, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి రోల్, టాస్క్, కాంటెక్స్ట్, అవుట్పుట్, ఫార్మాట్ అని ఉంటాయి. రోల్ అంటే చాట్‌జిపిటిని ఒక రోల్ ఇచ్చి దాన్ని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం, లైక్ కోచ్ కానీ, టీచర్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, ఇలాగా. టాస్క్ అంటే ఏంటి, చాట్‌జిపిటిని అసలు మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పడంని టాస్క్ అంటారు. క్రియేట్ అ రెజ్యూమ్ ఫర్ అ బిగినర్, ఇలా చెప్పి. సో ఇక్కడ నేను రెజ్యూమ్ని ప్రిపేర్ చెయ్యు అని చెప్తున్నాను. నెక్స్ట్ కాంటెక్స్ట్. ఇప్పుడే చెప్పాను కదా, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ సిచ్యువేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఐటీ ఫ్రెషర్కి నేను ఇక్కడ నుంచి వస్తున్నాను, ఐటీ ఫ్రెషర్ని, నాకు రెజ్యూమ్ ప్రిపేర్ చేయు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ ఫార్మాట్. ఈ అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలి? సింపుల్గా ఉండాలా, బుల్లెట్ పాయింట్స్లో ఉండాలా, 200 words, 300 words, 1000 wordsతో ఉండాలా, మన ఇష్టం. మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ సింపుల్ వర్డ్స్ అని ఇస్తే అది సింపుల్ వర్డ్స్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ బుల్లెట్ పాయింట్స్ అంటే బుల్లెట్ పాయింట్స్లో వస్తుంది. సో ఈరోజు టాస్క్ ఏంటంటే, మీరు ఫస్ట్ చాట్‌జిపిటికి వెళ్ళి మీరు దానికి ఒక టాస్క్ ఇవ్వండి. లైక్ రైట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ అని నేను ఇలా క్వశ్చన్ ఇచ్చా, మీరు క్రియేట్ చేసి చేయండి. నెక్స్ట్ కాంటెక్స్ట్ ఇవ్వండి, ఎవరి కోసం, ఎందుకోసం, మీ సిచ్యువేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రాంప్ట్. ఓకే, నెక్స్ట్ రోల్ బేస్డ్ ప్రాంప్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఒక ఎక్స్పర్ట్ని కానీ టీచర్ని కానీ, నేను ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను, కోచ్, టీచర్ అండ్ ఎక్స్పర్ట్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. ఇవి తీసుకొని ప్రాంప్ట్ క్రియేట్ చేయొచ్చు. లేదా మీ ఇష్టం, మీకు ఒక గైడెన్స్ లాగా యాక్ట్ చేసి నాకు గైడెన్స్ ఇవ్వు స్టడీ ప్లాన్ కోసం అని చెప్పి ఇలా ప్రాంప్ట్స్ రాయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.